హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సి రామచంద్రయ్య విరచిత అంశంగా ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావం భారత్పై ఏమేరా అనేటువంటి విశ్లేషణాంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావం భారత్పై ఏమేరా అనేటువంటి అంశాన్ని సి రామచంద్రయ్య అందజేయగా ఈ విశ్లేషణను వినిపిస్తున్నాను. ఈ ఆర్థిక తిరోగమనం తాత్కాలికమైన ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా దాని ప్రతికూల ప్రభావం ప్రపంచమంతటా ఉంటున్నది. ముఖ్యంగా బలమైన ఆర్థిక పునాదులపై నిలబడని భారత్ వంటి వర్ధమాన దేశాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువ. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు బలమైన ఆర్థిక పునాదులుగా నిలిచినంతకాలం ప్రపంచవ్యాప్తంగా ఏ ఒడిదుడుకులు సంభవించినా మన దేశం పెద్దగా చెలించలేదు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రాణ నష్టాన్ని మినహాయించి చూస్తే ఇతరత్రా అనర్థాలు ఆ యుద్ధంలో నిమగ్నమైన దేశాల్లో కంటే వాటికన్నా కూడా మన దేశంలోనే ఎక్కువగా కనపడటం జీర్ణించుకోలేని ఓ చేదు వాస్తవం. నిన్న మొన్నటిదాకా ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చోటు సంపాదించి మరో 2-3 ఏళ్లలోనే 3వ స్థానానికి ఎగబాకనున్నది అని అందరూ భావిస్తున్న భారత్ ఇప్పుడు హఠాత్తుగా ప్రపంచ ర్యాంకింగ్లో 6వ స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఆ సంస్థ తన 2025-26 ఆర్థిక సంవత్సర నివేదికలో వెల్లడించింది. నిజానికి ఇంతకు ముందు భారత్ కంటే వెనక ఉన్న యూకే, జపాన్లు ఆర్థికంగా ముందుకు వెళ్ళకపోయినా ఉన్న చోటే స్థిరంగానే ఉన్నాయి. భారత్ మాత్రమే తనంతట తాను వెనకబడిపోయింది. ఈ ర్యాంకింగ్ పతనం వెనుక ఆర్థిక కారణాలు ఏమీ లేవని, గణాంకపరమైన అంశాల వల్లనే ర్యాంకింగ్ తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. అమెరికన్ డాలర్లలో లెక్కించే రూపాయి విలువ క్షీణించడం వల్లనే ర్యాంకింగ్ తగ్గిందని, అలాగే దేశీయ చమురు అవసరాల కోసం పెద్ద మొత్తంలో డాలర్ల రూపంలో ముడి చమురు కొనడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ సర్దుకుంటుందని వారు అంటున్నారు. అయితే ఈ వాదనలో పస కనిపించడం లేదు. ప్రజలను తాత్కాలికంగా మభ్యపెట్టే ఆ ఉద్దేశమే కనిపిస్తున్నది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నది నిజమే. ముఖ్యంగా సహజ వాయువుకు, ముడి చమురుకు కొరత ఏర్పడింది. వీటి ధరలు పెరిగాయి. దేశంలో అన్ని రకాల వస్తు సేవలు ప్రియంగా మారాయి. కానీ యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 కంటే ముందే అనేక రంగాల్లో స్తబ్దత నెలకొన్నది. ఇక పారిశ్రామిక ఉత్పత్తి గత 5 నెలల్లో అతి తక్కువగా 4.1% మేర మాత్రమే నమోదైనట్లు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దాన్నే ఐఐపి తాజా గణాంకాలు వెల్లడించాయి. క్యాపిటల్ గూడ్స్లో అభివృద్ధి కనపడగా నిర్మాణ రంగంలో గత 9 నెలల్లో కేవలం 6.7% పెరుగుదల మాత్రమే ఉంది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా వివిధ రంగాల అభివృద్ధి గణాంకాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అవన్నీ వెల్లడైన తర్వాత దేశంలో ఆర్థిక ప్రగతి ఏ దిశగా పయనిస్తుందో తెలుస్తుంది. ఈ అంశాలన్నీ లెక్కలోకి తీసుకొని చూస్తే రూపాయి క్షీణత వల్ల మారకం విలువ
ప్రకారం డాలర్లలోకి మార్చడంతోనే భారత జీడిపి తక్కువగా నమోదైందని చేస్తున్న వాదనలో నిజం లేదని అర్థమవుతుంది. రూపాయి పతనాన్ని నిలవరించలేక ఇతరత్రా సాకులు చూపుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం యూరో, యెన్, పౌండ్ ఇటువంటి విదేశీ కరెన్సీలపై ఎందుకు పడలేదు? మన రూపాయిపైనే ఎందుకు ఎక్కువగా పడుతున్నది? ఈ కారణం అమెరికన్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించడం వల్లనే డాలర్ బలపడినప్పుడల్లా మన రూపాయి క్షీణిస్తుంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఉండాలంటే స్థిరమైన పెట్టుబడులు, స్థిరమైన గ్యారంటీ ఆదాయాలు ఉండగలగాలి. ప్రస్తుత విదేశీ పెట్టుబడులను రక్షణ శాఖతో సహా ఇతర రంగాల్లో 50% మించి అనుమతిస్తున్నారు. అలాగే ఇక స్టాక్ మార్కెట్లలో మరి విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఎఫ్ఐఐలు వాటిని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే రూపాయి విలువ క్షీణించినప్పుడల్లా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వేగంగా జరుగుతుంది. తాజాగా పశ్చిమాసియా యుద్ధం అది మొదలయ్యాక స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు ఉపసంహరణ జోరు అందుకుంది. స్టాక్ మార్కెట్ నుంచి రివర్స్ ఫ్లో ఎక్కువైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఒక భారత్లోనే పెట్టుబడులు పెట్టాలన్న నియమం లేదు కనుక ఆకర్షణీయంగా కనిపించే ఇతర దేశాల మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల మద్దతు కోల్పోయినప్పుడు దేశీయ మదుపరులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే స్థిరమైన పెట్టుబడుల్ని ఆకర్షించడానికి బదులు వ్యవస్థ మూలాలను దెబ్బతీసే పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవటం అన్నది మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న సంస్థాగత బలహీనత. ఇక స్థిరమైన ఆదాయాలు అందించే వ్యవసాయం, చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల రంగాలకు ప్రభుత్వాల పరంగా ప్రోత్సాహం తగ్గిపోవటం మరో బలహీనత. వ్యవసాయం కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల రైతాంగానికి నష్టం వాటిల్లినప్పుడల్లా వారిని ఆదుకునే బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేసుకొని కేంద్రం, రాష్ట్రాలు చేతులు దులుపుకుంటున్నాయి. ఫలితంగా దేశ వ్యవసాయాభివృద్ధి రేటు సాలీనా 3.5% మించడం లేదు. ముఖ్యంగా ఉత్పాదకతలో అభివృద్ధి సాధించలేకపోవటం మరో అతిపెద్ద బలహీనత. దీంతోపాటు దేశ జనాభాలో దాదాపు 35 కోట్ల మంది ఆధారపడిన చిన్న, సూక్ష్మ, గ్రామీణ పరిశ్రమలు కరోనా కాలంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటికి అవసరమైన పెట్టుబడులను బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో తక్కువ వడ్డీకి ఇప్పించి ఇతర ప్రోత్సాహకాలు కల్పించాలని గత 4-5 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా ఆ దిశగా అడుగులు పట్టడం లేదు. కీలకమైన ఈ రంగానికి అరాకొరగానే ప్రోత్సాహకాలు అందిస్తున్నారే తప్ప దీన్ని పూర్తి స్థాయిలో పునరుజ్జీవింపజేయటం లేదు. ఆర్థిక రంగంలో బలహీనమైన మరొక పార్శ్వం దేశంలోని శ్రామిక శక్తికి తగిన నైపుణ్యాలు లేకపోవటం. ప్రతి ఏటా రకరకాల డిగ్రీలు పొంది జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్న యువతలో 60% మందికి ఎటువంటి నైపుణ్యాలు లేకపోవడంతో వారికి ఉపాధి అవకాశాలు లభించటం లేదు. విదేశాల్లో పనిచేసే భారతీయుల ఉత్పాదకత అద్భుతం, కానీ వారి సొంత దేశంలో మాత్రం నాసిరకం. అంటే స్వల్ప ఉత్పాదకత మాత్రమే ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఏనాడో స్పష్టం చేసింది. కారణం దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక శక్తికి పూర్తి సామర్థ్యం, పనితనం చూపించగలిగే నైపుణ్యాలు కొరవడమే. ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో 4వ స్థానం నుంచి 6వ స్థానానికి దిగజారిన భారత్ జీడిపి 2031 నాటికి 3వ స్థానానికి ఎగబాగుతుందని కూడా IMF తాజా నివేదిక తెలిపింది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ ర్యాంకింగ్ల గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. పశ్చిమాసియా యుద్ధం చూపిస్తున్న ఫలితాలను ఏ విధంగా తగ్గించుకోవాలి, రూపాయి క్షీణతను ఏ విధంగా నిలవరించాలి, ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పట్టి పీడిస్తున్న సంప్రదాయ బలహీనతల్ని ఏ విధంగా వదిలించుకోవాలనే
అంశాలపైనే కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సి రామచంద్రయ్య వీరి శాసనమండలి సభ్యులుగా ఉండి ఈ అంశాన్ని ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావం భారత్పై ఏ మేర అనే అంశాన్ని విశ్లేషణాంశంగా అందజేసిన వారికి ధన్యవాదాలతో మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.